పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె తుది శ్వాస విడవటం జరిగింది. ముంబై బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆమె మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 92 సంవత్సరాలు. ఇక ఈ మేరకు కూడా ఆశా భోంస్లే మనవరాలు సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు ఆశా భోంస్లే. ఆమె ప్రముఖ గాయని. ఇక ఆమెకు ప్రత్యేకంగా కూడా ఆమెకంటూ కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. లతా మంగేష్కర్కి కూడా ఆశా భోంస్లే సోదరి అవుతుంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు ఇక 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా ఆమె కైవసం చేసుకోవడం జరిగింది. 2 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులు పొందారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం జరిగింది. ఇక 2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు ఆశా భోంస్లే. గుండెపోటు ఊపిరితిత్తుల సమస్యతో ఆమె హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. శనివారం ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు ఆశా భోంస్లే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశా భోంస్లేది ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పొచ్చు. ఆమె పాడినటువంటి పాటలకు ఆమెకి ఎంతో గుర్తింపు ఉంది. ఆమెకంటూ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఆమె లేని లోటు అనేది కూడా సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్లో కూడా నిజంగా తీర్చలేనటువంటి ఒక లోటు, ఒక ప్రముఖ గాయనిని మనం కోల్పోవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫిల్మ్ రిపోర్టర్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ రవీందర్, ఆశా భోంస్లే మరణం తీవ్రంగా కూడా కలిచివేస్తూ ఉంది. అంటే ఒక ఇండస్ట్రీలో ఆమె స్థానం అనేది కూడా ఎవరు భర్తీ చేయలేనటువంటి ఒక స్థానం. అలాంటి ఒక భాష కాకుండా దేశవ్యాప్తంగా సంగీత ప్రియులందరికీ కూడా ఈ రోజు ఒక చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఆశా భోంస్లే గారు ఒక గాయనిగా తనదైన ముద్ర కొన్ని కోట్ల మంది సంగీత ప్రియుల మీద కొన్ని దశాబ్దాల పాటు వేయగలిగారు. సో ఆ ప్రభావం అనేది ఎందరికో స్ఫూర్తినిచ్చి ఎందరో గాయకుల్ని తయారు చేసిందని చెప్పాలి. ఇంకా మనకు లతా ఆశా భోంస్లే విషయానికి వస్తే ఆవిడ పూర్తి పేరు, అసలు పేరు వచ్చేసి ఆశా మంగేష్కర్. అంటే మనకు లతా సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ ఎవరైతే ఉన్నారో ఈవిడకు అక్క వరుస అవుతారు. మహారాష్ట్రలోని సాంగ్లీ సొంత ఊరు కాగా పుట్టిన సంవత్సరం వచ్చేసి మనకు 1933 సెప్టెంబర్ 8 ఆశా భోంస్లే గారు జన్మించారు. వీళ్ళదంతా కూడా సంగీత కుటుంబం. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత లతా మంగేష్కర్ ఈవిడకు అక్క అవుతారు. వీళ్ళ చెల్లెళ్ళు అంటే మీనా కడికర్, ఉషా మంగేష్కర్, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తర్వాత హృదయనాథ్ మంగేష్కర్ అనే ఒక తమ్ముడు. వీళ్ళందరూ కూడా పూర్తిగా సంగీత ప్రపంచంలోనే ఉన్నారు. సో ఆశా భోంస్లే ప్రస్థానం మనకు మరాఠీ సినిమాతో ప్రారంభమైంది 1943లో. హిందీలో మొదటి బ్రేక్ వచ్చేసి మనకు 1948లో విడుదలైన చునరియా సినిమాతో లభించింది. సో మొదట్లో ఆ లతా మంగేష్కర్ అక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ చాటున ఉన్నారు అనే ఒక ముద్ర నుంచి తనదైన ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ అనేది ఆశా భోంస్లే గారు వేయగలిగారు. ముఖ్యంగా సంగీత దర్శకులైన ఓపి నయ్యర్, ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, కయ్యూమ్ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఆశా భోంస్లే గారు పనిచేయడం అనేది అద్భుతమైన ఆల్బమ్లు అనేది తీసుకొచ్చింది. సో ఆర్డి బర్మన్ తో వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. దమ్మరదం కావచ్చు, చురాలియా హై తుమ్నే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప పాటలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక్కడ మనకు తెలుగులో కూడా ఆశా భోంస్లే గారు కొన్ని పాటలు పాడారు. మనకు మోహన్ బాబు పాలు నీళ్లు సినిమాలో ఇది మౌన గీతం అనేది చాలా పెద్ద హిట్ సాంగ్. తర్వాత మనం ఇంకొన్ని తీసుకుంటే 1992 వచ్చిన బాలకృష్ణ సినిమా అశ్వమేధంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి శీతాకాలం ప్రేమకు ఎండాకాలం, ఓ ప్రేమ లాంటి 2 అద్భుతమైన పాటలు అయితే ఆశా భోంస్లే గారు పాడారు. సో మనకు సంగీత చరిత్రలో ఇప్పటిదాకా అత్యధిక పాటలు అంటే 11,000కు పైగా పాటలు పాడిన గాయనిగా 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఆశా భోంస్లే గారి పేరు అనేది నమోదైంది. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. 2008లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సత్కరించడం జరిగింది. తర్వాత 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో గొప్ప విశేషం ఏంటంటే 1979 తర్వాత ఆశా భోంస్లే గారు ఫిల్మ్ఫేర్ నిర్వాహకులకి ఒక కబురు చేశారు. ఇకపై తన పేరుని నామినేషన్ లో పెట్టొద్దని, వర్ధమాన గాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో తానుగా త్యాగం చేయడం అనేది అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు.
సో 6 వయసులో కూడా ఆశా భోంస్లే గారు రంగీలా, ఏఆర్ రెహమాన్ సంగీతంలో రంగీలా లాంటి సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడడం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం. Yes. సో ఒక సంగీత శకం అనేది ఈ రోజుతో అయితే ముగిసిపోయింది. 92 వయసులో ఆవిడ దాదాపుగా 80 సంవత్సరాలు గాయనిగానే తన జీవితాన్ని ఆవిడ పరిశ్రమకు అంకితం చేశారు. ఎస్. అండ్ రవీంద్ర, మనం చూసుకుంటే కనుక అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఒక శకం ముగిసిపోయిందని చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా కూడా అంటే ఎప్పుడు కూడా అంటే సంగీత ప్రపంచంలో నిలిచిపోయేటువంటి సింగర్స్ వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా దూరం అవుతూ ఉంటాం. మనం తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎస్పీబీ కానీ, ఇప్పుడు అక్కడ ఆశా భోంస్లే కానీ, ఈ విధంగా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దూరం అవుతూ ఉండటం కూడా నిజంగా ఇండస్ట్రీకి ఒక తీరనంటే వీళ్ళ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఎంతమంది కొత్త సింగర్స్ వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ. అది వాస్తవమే. ఎందుకంటే మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆశా భోంస్లే గారు కావచ్చు, వీళ్ళందరి స్థానాన్ని భర్తీ చేయడం అనేది ముమ్మాటికి అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడున్న సింగర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక టెంపరీ వేవ్ లో ఉంటున్నారు. అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక 200-300 పాటలు పాడితే గొప్ప అనే స్థాయికి మన సంగీతం అనేది దాదాపుగా కిందికి వెళ్ళిపోయింది. అలాంటి టైంలో ఇప్పుడు బాలు గారు, ఆశా భోంస్లే గారు ఇలాంటి లెజెండ్స్ వెళ్ళిపోవడం అనేది వయసురీత్యా చూసుకుంటే వాళ్ళు సంపూర్ణంగా జీవితాన్ని అనుభవించి ఉండొచ్చు, కానీ వాళ్ళ లేని లోటు అనేది సంగీత ప్రియులు ఎప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో 11,000, 20,000 పాటలు పాడడం అనేది కేవలం అది కళలో జరిగే మాటే. కాబట్టి అలాంటి గొప్ప ఘనతలు వీళ్ళెవ్వరూ అందుకోలేరు. సో ఆ రకంగా చూసుకుంటే మనకు ఆశా భోంస్లే గారు ఎప్పటికంటే గతంలోనే కాదు భవిష్యత్తులో కూడా రాబోయే జనరేషన్ లో కూడా ఎందరో గాయనీలకు అంటే సింగర్స్ కు ఒక స్ఫూర్తిగా నిలుస్తారంటే మనకు ఎంత వయసు వచ్చినా మనం కష్టపడాలి, బాగా పాడాలి, గొప్పగా వెళ్ళాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అయితే ఆవిడ ఇవ్వగలిగారు. కేవలం సాంప్రదాయ సంగీతమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా బోయ్ జార్జ్, కోట్ రెడ్ వంటి పాప్ స్టార్స్ తో ఆవిడ పాటలు పాడిన ట్రాక్ రికార్డ్ ఉంది. తర్వాత మనకు 1997లో లెగసీ ఆల్బమ్, తర్వాత 2005లో యూ హ్యావ్ స్టోలెన్ మై హార్ట్ ఆల్బమ్ కి ఏవైతే ఆశా భోంస్లే గారు పాడారో వాటికి గ్రామీ అవార్డు నామినేషన్ కూడా జరిగింది. అంటే అవార్డు రాలేదు కానీ నామినేషన్లు అయితే పొందగలిగారు. ఇలాంటి అరుదైన ఘనతలన్నీ కూడా ఆశా భోంస్లే గారి పేరు మీద చాలా ఉన్నాయి. ఎస్. ఇక ప్రముఖులందరూ కూడా సంతాపం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సంతాపం అదేవిధంగా ఎక్కడ ఉంచునున్నారు తన పార్థివ దేహాన్ని, ఏంటి పూర్తి డీటెయిల్స్ వీటికి సంబంధించి? అది మనకి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ విషాద వార్త తెలిసింది కాబట్టి దానికి సంబంధించి అంటే ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి ఆవిడ స్వగృహానికి ఆ పార్థివ దేహాన్ని తరలించిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు, ఈ రోజా లేకపోతే రేపు ఏమైనా చెబుతున్నాయి వివరాలు మరి కాసేపట్లో మనకు తెలియనున్నాయి. సెలబ్రిటీలంతా కూడా ఆమె చివరి చూపు కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళనున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అమితాబ్ బచ్చన్ కావచ్చు, హేమమాలిని కావచ్చు, శత్రుఘ్న సిన్హా కావచ్చు, ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశా భోంస్లేతో విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే 1-2 కాదు, కొన్ని 100 పాటలు వీళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆశా భోంస్లే గారు పాడారు. తర్వాత మ్యూజిక్ ఫంక్షన్స్ లో కావచ్చు, ఆడియో లాంచెస్ లో కావచ్చు, ఎన్నో సార్లు వీళ్ళు కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, పంచుకున్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం వెలకట్టలేనంత ఒక విషాదంలో అయితే వాళ్ళు ఉండి ఉంటారు. అవన్నీ చూసుకొని మనకు ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక గంటలో తెలిసి వచ్చే అవకాశం ఉంది. ఎస్ రవీంద్ర, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందిగా చెప్తున్నారు. ఆశా భోంస్లే మరణంతో కూడా వీళ్ళ స్థానం అనేది ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఎందుకంటే కొన్ని వందల సాంగ్స్ పాడారు. సుదీర్ఘ కెరీర్లో ఆమె సుమారు 8 దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు. ఆమె గొంతుతో, ఆమె గాత్రంతో. ఇక 20కి పైగా భాషల్లో కూడా 12,000కు పైగా పాటలు పాడి అసలు ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయనిగా ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నటువంటి ఘనత. ఇక భారత ప్రభుత్వం ఆమెకి పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. ఇక ఆమె ప్రముఖ పాటలు మనం ఒకసారి తలుచుకున్నా కానీ అంటే దమ్మారో దమ్ అంటూ కూడా, పియాతు అబ్తో ఆజా, చురాలి ఏహే తుమ్నే వంటి ఇలాంటి వేలాది పాటలు ఈ కాలంలో కూడా ఎంజాయ్ చేసేటువంటి పాటలు ఆమె గాత్రంతో ఆమె వినిపించారు. ఇక ఆమె మరణం కూడా భారతీయ సంగీత ప్రపంచంలో ఒక గొప్ప శకాన్ని ముగించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో కూడా ఆమె
అంటే అంత్యక్రియలకు సంబంధించి కూడా వివరాలు రానున్నాయి. అయితే సందర్శనార్థం అయితే అభిమానులు ప్రముఖుల సందర్శనార్థం సోమవారం ఉదయం ఈ రోజు కూడా 11 గంటల నుంచి రేపు 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె భౌతిక కాయాన్ని ముంబైలోని ఆమె నివాసంలో ఉంచుతారు. తర్వాత అంతిమ యాత్ర సోమవారం సాయంత్రం